నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బెళ్లనందూరులో ప్రభుత్వ విప్ యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజా దర్బార్ ముందుకు వచ్చిన సమస్యలను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ప్రజాపక్షాన నిలిచి వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామన్నారు. సీనియర్ నేత గాడి రాజాబాబు ఆధ్వర్యంలో గ్రామ నాయకులు బైలపూడి శ్రీరామ్మూర్తి, మాదిరెడ్డి బాపిరాజు అధ్యక్షతన బెళ్లనందూరులో జరిగిన ప్రజా దర్బార్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్య ప్రజా వినతులు స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ సర్వే, డ్రైనేజ్, వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంత అన్నదాతల కోసం రామరాజు ఆనకట్టను 19 లక్షలతో స్థిరీకరిస్తున్నామని, బొండుగడ్డపై కొత్త కట్టుకు 14 లక్షల రూపాయలు కేటాయించాలన్నారు. ఈ పనులు పూర్తయితే రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, వెలగా వెంకటకృష్ణారావు, గొర్లి అచ్చయ్య నాయుడు, దంతులూరి చిరంజీవి, పెనుమచ్చు నాగేశ్వరరావు, సామినేడి కృష్ణార్జునుడు, నవాబు జానీ, అంకారెడ్డి బుల్లిబాబు, రుత్తల శ్రీనివాస్, గాదిరాము, ఎర్ర చిన్నసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇప్పుడు గెలిచిన తర్వాత మీ దగ్గరికి నేను ఎందుకు అంత ధైర్యంగా వచ్చానంటే, మీ ఊరికి 7 రోడ్లు ఇచ్చాం. 7 రోడ్లు అవుతున్నాయి మీ ఊరికి. అలాగే రామరాజు కట్ట ఏదైతే ఉందో, బొండిగడ్డ కట్ట అయితే ఉందో, గెలిచిన వెంటనే నేను ఇండుపల్లి వెళ్ళినప్పుడు చెప్పాను నాకు రామరాజు ఆయకట్టు గురించి, అలాగే మీ ఊరు వచ్చినప్పుడు బొండుగడ్డ కట్టు గురించి చెప్పారు. ఈ 2 ఎలా చేస్తే మన రైతులకి చాలా ఉపయోగపడుతుందండి అని చెప్పేసరికి నేను వెంటనే వాటి పేపర్లు ఏవైతే తెప్పించుకొని వాటికి ఆల్రెడీ బొండిగడ్డ కట్టుకి 14 లక్షలు, రామరాజు ఆయకట్టుకి 19.20 లక్షలు ఇవన్నీ కూడా ప్లాన్ చేపించాం. ఇదంతా కూడా మన హయాంలోనే పూర్తవుతుంది ఈ పనులన్నీ కూడా. కాబట్టి రైతులందరూ కూడా ఎటువంటి దోకా లేదు వాళ్ళకి, వాళ్ళ వ్యవసాయాన్ని కూడా అంతా చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఈ బెళ్లనందూరులో ముఖ్య సమస్యలు, ఈ ప్రజా దర్బార్లో వచ్చిన ముఖ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, మెయిన్ రోడ్ కి డ్రైనేజ్ అడిగారు. అసలైతే అదే ప్రధాన సమస్య. కాకపోతే గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ ప్రకారంగా డ్రైనేజ్ పెట్టనివ్వలేదు. ముందైతే రోడ్లు కంప్లీట్ చేయండి అని చెప్పారు. కాబట్టి రోడ్లకు కేటాయించిన డబ్బులన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎన్ఆర్జీఎస్ ఏదైతే వస్తుందో అందులో మీ మెయిన్ రోడ్ డ్రైనేజ్ కూడా పూర్తి చేస్తాం. ఇది కూడా మన హయాంలోనే జరుగుతుంది. అలాగే రెండవది వచ్చేసి మన కల్వర్ట్ అడిగారు. తర్వాత బంగారుపేట రామాలయం కూడా అడిగారు. ఎస్సీపేట కమ్యూనిటీ హాల్ ఒకటి అడిగారు. తర్వాత ఎస్సీపేటలో లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పారు. 2 రోజుల క్రితమే మేము విజయవాడ వెళ్ళి అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఓకే చేయించుకొని ఆ పనులు కూడా పూర్తి చేసుకొని వచ్చాం. కాబట్టి ఎస్సీపేట లో కూడా లో వోల్టేజ్ సమస్య అనేది తీరుతుంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ వస్తుంది అక్కడ. అలాగే 2వ వచ్చేసి ముస్లింలు బరియల్ గ్రౌండ్ గురించి అడిగారు. అది తీసుకుంటాం. ఇంకా రంజిపల్లి బరియల్ గ్రౌండ్ కూడా అడిగారు. అది కూడా పరిగణనలోకి తీసుకుంటాము. 3వది వచ్చేసి చాలా పెద్ద సమస్య, మీ ఊరికి సంబంధించి రీసర్వే. అంటే చుట్టుపక్కల రీసర్వే అయిపోయింది కానీ మా ఊరు జరగలేదు. మా ఊరు కూడా రీసర్వే అయిపోతే ఇప్పుడు ఆగస్టు 2, 3 వచ్చి అన్నదాత సుఖీభావ పథకాలు ఏవైతే ఉన్నాయో మన రైతులకి, మన కూటమి రైతులకి కూడా వర్తింపజేస్తుందని చెప్పారు. అలాగే ఎంత త్వరలో అయితే అంత త్వరగా మన రీసర్వే ఇక్కడ కండక్ట్ చేసి ప్రతి రైతుకి అన్నదాత సుఖీభావ అనేది అందాలని తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాము. ఈ 4 ప్రధానంగా ఉన్న సమస్యలు ఈ బెళ్లనందూరు గ్రామంలో మీరందరూ కూడా ఇప్పటికే మీరు చూస్తున్నారు. ఈ ప్రజా దర్బార్ వల్ల ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా పాలన చేసి ప్రజల వద్దకు తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు అక్కడికక్కడ చేసుకొని చాలా మటుకు సమస్యలు కూడా తీర్చడం జరుగుతుంది. పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు ఓపెన్ చేయగానే అందరికీ పెట్టేస్తాము. అందరి పెన్షన్లు కూడా పెట్టేస్తాము. మాకు వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలనే ఒకే ఒక ఆలోచన మాకు. ఆ పార్టీ ఈ పార్టీ అనేది నేను అసలు చూడను. ప్రతి ఒక్క అర్హులకి ప్రభుత్వ సంక్షేమం అనేది అందాలి, ఏ పార్టీ అయినా సరే. అలాగే
ఇక్కడ ప్రజాదర్బార్ ఇంత బాగా ఏర్పాటు చేసిన ముఖ్యులకి మా పిల్లలందరూ గ్రామ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. నమస్కారం. తుని నియోజకవర్గం బిల్లందూరు గ్రామం. మరి ఈరోజు మా గ్రామానికి మా యనమల దివ్య గారు ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ప్రజల యొక్క విన్నపాలు ప్రతి ఒక్కరిని కూడా దగ్గర పిలిపించుకొని వాళ్ళు చెప్పే బాధలను కానీ అర్జీలు కానీ స్వయంగా మేడంగా తీసుకొని నోట్ చేసుకోవడం జరిగింది. అయితే గత పాలకులు పదవులు అధోహించిన తర్వాత మళ్ళీ ప్రజల వైపు తిరిగి చూసేవారు కాదు. కానీ ఈ యొక్క ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల వద్దకి ఏదో వంకతో, ఏదో ఒక సంస్థతో, ప్రజాదర్బారం పేరుతో కానీ, అలాగే మన ఇంటింటికి తొలి అడుగు అని చెప్పేసి పథకంతో కానీ కార్యకర్తలని, అటు పదవులు పొందిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రావడం జరుగుతుంది. మరి అలాగే ఆ పేరుతో ఈ ఊరు వచ్చిన మా మేడం గారికి ప్రధాన సమస్య డ్రైనేజ్. మా ఊరికి ఆ డ్రైనేజ్ వల్ల మాకు ప్రజలందరూ కూడా అనారోగ్యాలతో పాలవుతున్నారు. అది ఆ సమస్య గురించి చెప్పడం జరిగింది. అలాగే రెండవది రెవెన్యూ సమస్య. మా మండలంలో పెద్ద సమస్య రెవెన్యూ సమస్య. మా విలేజ్ పెద్దది. మరి రెవెన్యూ సమస్య పరంగా మాకు అర్జెంటుగా రీసర్వే కావాలని చెప్పేసి ప్రధానంగా అడగడం జరిగింది. ఇక మూడవది కమ్యూనిటీ హాల్స్. అటు వేవర్స్ అవని, ఎస్సీస్ అవని కమ్యూనిటీ హాల్ అడగడం జరిగింది. దానికి కూడా వెంటనే స్పందించారు. అలాగే బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం కూడా అడగడం జరిగింది. ఈ యొక్క సమస్యలన్నీ చెప్పడం జరిగింది. అలాగే ప్రజలకు చాలా మందికి పెన్షన్లు రాలేదు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టి ఉన్న పెన్షన్లు తీయడం జరిగింది. కొత్త పెన్షన్లు అర్హత ఇవ్వకపోవడం జరిగింది. అలాంటి సమస్యలు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మేడం గారు అన్నిటికీ మాకు ప్రతి సమస్య కూడా సానుకూలంగా స్పందించి వెంటనే దాని మీద రిప్లై ఇవ్వడం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారానికి మేము ప్రయత్నించామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేడం గారికి ప్రత్యేకించి మా గ్రామం తరపు నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంత ఓపిక, ఇంత సమర్థవంతంగా అయితే మా పెద్ద గురువు గారు యనమల రామకృష్ణ గారు అడుగుజాడలో మేడం గారు నడుస్తున్నారు. మరి దానికి ప్రత్యేకంగా మేడం గారిని మనందరం కూడా అభినందించి ఈ యొక్క యనమల రామకృష్ణ గారి కీర్తి ప్రదర్శనలో ఈ మేడం గారు కూడా అందాలని చెప్పేసి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ప్రజా దర్బార్ పేరున మన తుని నియోజకవర్గ యనమల దివ్య గారు మన బిల్లనందూరు గ్రామానికి సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. అలాగే బిల్లనందూరు గ్రామంలో ఉన్న ప్రతి సమస్యపై కూడా మేడం గారు మాట్లాడడం జరిగింది. రామరాజు కట్టుకి 19.5 లక్షలు లోన్ ఇదే గ్రాంట్ సెలక్షన్ చేశారు. బుండిగట్టు కట్టుకి 14 లక్షలు సెలక్షన్ చేశారు. అలాగే ఇక్కడ పెద్దదిలో రామాలయం దగ్గరికి డ్రైనేజ్ ప్రాబ్లం, మెయిన్ డ్రైనేజీ అది మేడం గారు ఛాలెంజ్గా తీసుకున్నారు. అది డ్రైనేజ్ పూర్తి చేస్తామని. అలాగే రెవెన్యూ సమస్య, ఇంకా మెయిన్ సమస్య రెవెన్యూ సమస్య, దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తారని చెప్తున్నారు. నమస్కారం. ఈరోజు తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో బిల్లనందూరు గ్రామంలో ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్లో యనమల దివ్య గారు ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా స్వీకరించి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా బిల్లనందూరు గ్రామంలో ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా గత వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే గారు ఆయన 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు, తర్వాత మినిస్టర్ చేశారు. కానీ ఎప్పుడు కూడా సమస్యల గురించి కానీ ఈ గ్రామం గురించి కానీ ఎప్పుడు కూడా ఇక్కడ అడుగుపెట్టే దాఖలాలు అయితే ఎప్పుడు లేవు. ఇప్పుడు యనమల దివ్య గారు మన ఊరు వచ్చి దీపం పథకం కానీ అన్ని విధాలుగా కూడా మన ఊరు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మన ఊరు గ్రామం బిల్లనందూరు గ్రామంలో యువత కూడా గత సంవత్సరం వినాయక చవితి నుంచి స్టార్ట్ చేసుకొని ప్రతి పండుగ కూడా చాలా ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా యువత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నారు. అదేవిధంగా గత సంవత్సరంలో ఉన్న బిల్లనందూరు గ్రామ యువత అంతా కూడా చెడు అలవాట్లకు బానిసలయ్యి చాలా దారుణంగా తయారయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం మన బయలుపూడి శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో యువత అందరూ కూడా అభివృద్ధికి
అభివృద్ధికి కార్యక్రమాలు నిర్వహించి ప్రతి పండగ కానీ అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అన్నిటికీ కూడా కట్టుబడి పనిచేయడం జరుగుతుంది. యనమల దివ్య గారికి అందరికీ కూడా నమస్కారం.